ఫ్రెండ్స్ బ్లౌజ్ సైజు 36. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ నుంచి పొడవు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా చూసుకోవాలి. కిందని 1/2 ఇంచి నడుం బెల్ట్కి, పైన 1/2 ఇంచి ఖర్చు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనకి నడుం సైజు 36ని 4 భాగాలు చేస్తే 36/4 బాక్స్ 9. ఇప్పుడు మనకి 4 భాగాలు చేస్తే 9 వచ్చింది కదా. మనకి 9 పెట్టుకోవాలి. 9కి 1 ఇంచి డాట్, బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, డాట్స్కి 1 ఇంచి, ఖర్చుకి 2 ఇంచి. చూసారు కదా. ఇప్పుడు నెక్కి షోల్డర్కి కలిపి మనం 5.5. నెక్కి షోల్డర్కి 5.5 ఇలా. చంక డౌను ఒకసారి బ్యాక్ హామ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుంటే 8.5 వచ్చింది. ఇప్పుడు చంక డౌన్ 6. ఇలా 6 అన్న తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ ఉంది కదా మన డాట్స్ ఇలా చంక డౌన్ కాంచి 1/2 ఇంచి కింద ఉంచుకొని ఇలా కూడా తీసుకోవచ్చు. అసలు ఖర్చు ఇలా కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, కరెక్ట్గా 6 వచ్చింది. ఇప్పుడు ఇది 36 అంటే బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్. దీనికి డౌన్ ఎంత తీసుకోవాలి, 6 తీసుకున్నాం చంక డౌన్. ఇప్పుడు చంక కరువు 1.5. ఇప్పుడు ఇలా కరువు స్కేల్ ఉంటే బిగినర్స్కి బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే చూసారు కదా, చంక డౌను. ఈ చంక డౌన్ నుంచి మనం ఫస్ట్ హుక్ ఉంది కదా, ఇలా ఈ ఫస్ట్ హుక్ నుంచి మనం ఇలా చెస్ట్ లూజ్ తీసుకోవాలి. మరీ లాగకూడదు, అలాగే టైట్గా పట్టుకోకూడదు, లూజ్గా వదలకూడదు, ఇలా మీడియంగా. చూసారు కదా, చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 2 ఇంచి ఖర్చు. మన బ్యాక్ చూసారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ని నెక్ దగ్గర ఇలా పట్టుకొని కిందనే ఒక 1/2 ఇంచి వదులుకోవాలి, పైన ఒక 1/2 ఇంచి. చూసారు కదా. ఇప్పుడు చంక నెక్ 2.5. ఇక్కడ కూడా 2.5, ఎందుకంటే ఈవిడి పెద్ద సైజ్ బ్లౌజ్. నెక్స్ట్ ఆవిడ ఒక 50 దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళకి బ్రాడ్ ఉండదు కాబట్టి పైన ఎంత వచ్చిందో ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ ఒక 2.5 పెట్టాలి. అదే కొంచెం ముసలి కాకుండా పొడసలకి అయితే ఈ బ్రాడ్ ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3.5 పెట్టాలి. ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3 పెట్టుకోవాలి. ఎంతైనా మన ఇష్టం, బ్రాడ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. చూసారు కదా, 10. ఈ 1 ఇంచ్ కలిపాం కదా, 1 ఇంచ్ కలిపితే మనకి 10 వచ్చింది. కరెక్ట్గా మన డాట్ ఎక్కడికి వస్తుంది, 5కి. కరెక్ట్గా సెంటర్లో 5కి వస్తుంది. డాట్ పొడవు మనకి 4.5 అలా కూడా పెట్టుకోవచ్చు.
400 పెడుతున్నాను. చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్ డాట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్లోంచి రెండు పావుని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 2 పావుని ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి కొలుసుకోవాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ గీసుకోవాలి. మనకి ఫ్రంట్ మనకి ఎంత వచ్చింది మొత్తం గీసుకొని ఫ్రంట్ వచ్చింది ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ మనకి ఎంత వచ్చిందో ఒకసారి కొలుసుకోవాలి. ఎప్పుడైనా సరే కాజాపేట కొలుసుకోకూడదండి, ఉక్సు ప్లేటు దగ్గరే కొలుసుకోవాలి. కాజాపేట మనకి ఎక్స్ట్రా అవుతుంది కదా, దాన్ని కొలత చూసుకోకూడదు. చూడండి, మనకి ఇలా చూసుకున్నా పర్వాలేదు, ఇలా చూసుకుంటే కరెక్ట్గా చూసారు కదా 7 వచ్చింది. ఇలా కూడా చూసుకోవచ్చు. లేదంటే చూసారు కదా బ్లౌజ్లోంచి మనము ఉక్సుల ప్లేట్, ఇక్కడ షోల్డర్, ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా తీసుకుంటే ఎంత వచ్చింది ఇలా చూసుకోవాలి. ఎంత వచ్చింది మనకి ఈ ఫస్ట్ ఉక్కు దగ్గరికి ఎంత వచ్చింది 7. లేదనుకుంటే ఇలా చూసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా 8 వచ్చింది. చూడండి 8 వచ్చింది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి 8 వచ్చింది. ఇలా క్రాస్గా హెయిట్ పెట్టుకోండి. ఇక్కడికి 8 వచ్చింది. ఇలా చూసుకుంటే చూసారు కదా 7 వచ్చింది. కరెక్ట్గా అలా కూడా చూసుకోవచ్చు, ఇలా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఈ కాజాపేట మన షేప్ బెల్ట్ వదిలేసుకొని ఇలా షేప్ బెల్ట్ కొలుసుకోకుండా ఇక్కడ నుంచి ఇలా చూసుకొని తీసుకోవాలి. చూసారా కదా ఇక్కడికి వచ్చింది. దీనికి మనం 1.5 కలుపుకుంటే సరిపోదు, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకి ఇక్కడ మనం 1.5 ఇలా 1.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ మనం సాగదీయకుండా ఇలా ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ ఫస్ట్ డాట్ గురించి పట్టుకొని సెంటర్లో కరెక్ట్గా షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి. చూసారు కదా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇలా మరీ లూజ్గా ఒక్కకూడదు, మరీ సాగదీయకూడదు, అలా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చింది. అసలు 1/2 ఇంచ్ ఖర్చు కిందకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉడికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్కి మనకి ఎంత 3 ఇలా 3 తీసుకున్నాం. ఇప్పుడు నుంచి ఇక్కడికి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా ఇలా
చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ లోతు అప్పుడు తీసుకున్న పర్లేదు, ఇప్పుడు తీసుకోవాలనుకున్నా పర్వాలేదు. ఇలా కరెక్ట్గా మనకు 2 ఇంచి ఇక్కడ 2 ఇంచి ఖర్చు పోద్ది. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచి, ఇక్కడ నుంచి మనకి 2.5 తీసాను. కానీ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచి తీసుకొని ఈ సెంటర్ నుంచి ఎంత వచ్చింది మనకి 6. ఈ 6 మధ్యలో 3 మొత్తం కొలితే 6 వచ్చింది. ఈ 6 మధ్యలో పావు తక్కువ 1 తీసాం కదా. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా మనం ముందే లోతు తీసుకుంటే మంచిది. చూసారు కదా, ఇక్కడ 3 తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఖర్చు, ఇది అసలు. అలా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్, ఇక్కడ 3 ఇంచ్ తీసుకొని మధ్యలో ఎంత వస్తే అంత మధ్యలో ఆఫ్ చేసుకుంటే, ఆ మధ్యలో ఎంత వస్తుందో అంత మనకి చిన్న సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే పావు తక్కువ అన్నాం. ఇలా చూసారు కదా. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ పొడవు చూసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది 9. హ్యాండ్ లూజు 5.5. హ్యాండ్ రౌండ్ ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలి, ఫ్రంట్ సైడ్ చూసుకోకూడదు. 8.5. మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది 9 వచ్చింది. నేను 1 ఇంచి పెంచుతున్నాను. చూసారు కదా, 1 ఇంచి పెంచాను. 1 ఇంచి పెంచాను. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ మనకి 3.5 కూడా డౌన్ దింపుకోవచ్చు. నేను 3.5 దింపాను. చూసారు కదా. ఇప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది 9. 8.5. ఇలా 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 8.5కి మార్కింగ్ తీసుకోవాలి. కొంచెం సరిపోవట్లేదు, అందుకోసం ఒక 1/2 ఇంచ్ మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు 8.5కి మనము ఫస్ట్ స్టార్టింగ్ ఇలా 2 ఇంచ్ మార్కింగ్ తీసుకోవాలి. ఈ 2 ఇంచ్ మార్కింగ్ తీసుకొని ఈ 2 ఇంచ్ నుంచి మనం క్రాస్గా చూసారు కదా, ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇది నేను లోతు తీసుకుని పార్టికల్ తీసుకుంటానండి, అందుకే నేను ఇక్కడ అలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా గీత గీసాం. చూసారు కదా, మొత్తగానే ఇక్కడ 2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం. 2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ చేసుకుంటే 2ని ఆఫ్ చేస్తే 1. 2 ఇంచ్లో ఆఫ్ చేస్తే 1 ఇంచ్.
ఇప్పుడు ఈ క్రాస్ ఎంత ఉందో మనకి చూసుకుంటే క్రాస్ మనకి కరెక్ట్గా 6.5 6.5 ఆఫ్ చేస్తే 3.5 ఇప్పుడు ఈ 1 ఇంచి ఒగ్గేసుకొని చూసారు కదా 1 ఇంచి వదిలేసాను. రెండో 1 ఇంచి నేను లైట్గా ఈ గీతకి టచ్ అవుతున్నాను అంతే, కరెక్ట్గా సెంటర్కి వచ్చే వరకు. ఇప్పుడు డౌన్ అవుతున్నాను, చూసారు కదా ఇలా. చూసారు కదా ఇలా. ఇప్పుడు కటింగ్ చేసుకుంటాం. చూసారు కదా హ్యాండ్ లూజ్ మనకి ఎంత వచ్చింది, 5.5. ఇలా 5.5కి మార్క్ తీసుకొని 2 ఇంచి ఖర్చు. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. చూసారు కదా హ్యాండ్. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకున్నప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇటు 1 ఇంచి ఇటు 1 ఇంచి చూసారు కదా సెంటర్ పాయింట్, ఇటు 1 ఇంచి ఇటు 1 ఇంచి తీసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచి నుంచి మనము ఇలా క్రాస్గా చూడండి. చూసారు కదా ఈ 1 ఇంచ్ నుంచి మనం ఇలా క్రాస్గా పట్టుకుంటే మనకి లోతు వచ్చేస్తుంది. చూడండి కరెక్ట్గా మనకి లోతు వచ్చేసింది. ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే మనకి లోతు తీయడం కూడా వచ్చేస్తుంది. చూసారు కదా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇక్కడ చిన్న కట్టించుకోవాలి మన ఫ్రెండ్కి లోతు ఇచ్చామని కేళం కోసం. చూసారు కదా ఇంతే. చూసారు కదా షేప్ బెల్ట్ తీసుకున్నప్పుడు షేప్ బెల్ట్ ఎంత ఉందో కూడా ఒకసారి చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉన్నాయి. కరెక్ట్గా సెంటర్లో ఎంత వచ్చిందో చూసుకోవాలి. 2.5 ఉంది. లాస్ట్లో ఎంత ఉందో చూసుకోవాలి. చూసారు కదా 2 ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంత వచ్చింది, 3 ఉంది. 3కి 1/2 ఇంచు కలుపుకోవాలి. మనం 1/2 ఇంచుతో వస్తుంది. కరెక్ట్గా సెంటర్లో అంటే కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎంత ఉందో తెలుసా, 8 ఈ 2 ఇంచి ఖర్చుకి. చూసారు కదా ఇక్కడ నుంచి వరకు 8 ఉంది. 2 ఇంచి ఖర్చుకి. ఇప్పుడు 8కి ఆఫ్ చేస్తే 4. ఈ 4 దగ్గర మనకు 2.5 ఉంది. 2.5 ఉంటే 3 పెట్టుకోవాలి. ఇక్కడ మనకి
2 ఉంది, 2.5 పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనం కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి మనం నడుం బెల్ట్ తీయాలి కదా, నడుం బెల్ట్ నడుం బెల్ట్కి క్రాసు మనకి మెడ ముక్కలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇది స్ట్రైట్ ఇలా తీసుకుంటే క్రాస్ చూసి సాగుతుంది, ఈ ప్లేస్ సాగుతుంది. ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది స్ట్రైట్, ఇది క్రాస్ సాగితే క్రాస్, ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవాలి.